దేవుడు కార్యాలు స్పష్టంగా నీ జీవితాన్ని అనుభవించగలుగుతావు. ఎప్పుడు పుట్టకూడనివి నీలో ఉంటే వాటిని ఏం చేయాలంటే ఈరోజే ఈ వర్తమానం ద్వారా ఆపేసి ఉండవలసినవి నీలో ఉంటే, పుట్టవలసినవి నీలో ఉంటే తద్వారా కలిగే ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తామని వాక్యం ద్వారా ఈ కాంట్రాస్ట్ అంటే ఈ వ్యత్యాసం మీకు చూపించి ముందుకెళ్తాను. ముందు మనలో ఏం పుట్టకూడదంటే ఫస్ట్ మాట ఏంటంటే చెప్పాలి. ఏం పుట్టకూడదు? సందేహం పుట్టకూడదు. తలపైకి నాగేళ్ళు చూడాలి ఒకసారి. సంగమా, సందేహాలు ఉండొద్దని మంచిదే, సందేహాలు ఉండటం మంచిదే. కానీ ఆ సందేహాలు పరాకాష్ఠకు చేరొద్దు. పరాకాష్ఠ కంటే వినండి, బైబిల్లో ఎందుకు ఇక్కడ రాయబడి ఉంది అని తెలుసుకోవడం తప్పేం లేదు సందేహంతో. ఇక్కడ ఎందుకు ఈ మాటలు రాశారు అని అట్లనే చదువుతా బైబిల్, అక్కడ ఎందుకు అట్లా రాయబడింది అనే విషయాలు అట్లనే చదువుతాను నేను కూడా. కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ చాలామంది దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేస్తుంది చెప్పాలంటే అండి, దేవుడిచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలనే ఏం చేస్తాడంట, సందేహపడుతున్నారు. చాలామంది సందేహం అనేటువంటి ఈ పరిస్థితి చాలామంది విశ్వాసుల్లో ప్రేమిడ్లారా ఆ రోజు శిశువులకు ఉన్నట్లుగా చాలామందిలో ప్రేమిడ్లారా కనపడతా ఉంది. హల్లెలూయా. ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి యేసుప్రభు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు మరణించాడో అన్న విషయాలు తెలుసుకోవటం కొరకు సందేహంగా వచ్చి అడగకుండా గనక వెళ్తే గమనించండి, ఆమె ఒకరు తెలుసుకుంటే లేకుంటే ఆయన తెలుసుకుంటే అది మంచిదే. కానీ ఎందుకు వచ్చాడో తెలవకుండా గనక పోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనకు కూడా అంతే. బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని మనం ఏంటంట ఏ కోశాన కూడా ఏంటంట సందేహపడొద్దు. ఎందుకంటే ఈ గ్రంథం అంటే గమనించండి, దేవుని ఊపిరితో సమానం అంటిది. ప్రతి మాట దైవావేశంతో రాయబడదంటిది. అంటే దీంట్లో ఏముందంటే దేవుని ఊపిరి ఉంది. ఈరోజు వరకు ప్రేమికులారా ఈ బైబిల్ గ్రంథం ఇంత గొప్పగా ప్రేమికులారా అనేకులు కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే దీంట్లో దేవుని ఊపిరి లేకపోతే తక్కిన పుస్తకాల్లో దీన్ని ఎప్పుడో పక్కకు పెట్టేవాళ్ళు. ఈరోజు వరకు దీంట్లో ఉన్న మాటలు ప్రేమికులారా బలపరుస్తూనే ఉన్నాయి, నిలబెడుతూనే ఉన్నాయి, సరిచేస్తూనే ఉన్నాయి, కార్యాలు జరిగిస్తూనే ఉన్నాయి. గల కారణం ఏంటంటే దీంట్లో ఎవరు ఊపిరి ఉందంటమ్మా? దేవుని ఊపిరి ఉంది. ఈ వాక్యములో దేవుని ఊపిరి ఉందనేటువంటి విషయాన్ని పౌలు తిమోతికి రాస్తాడు. ప్రేమికులారా కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, గమనించాలి. నీ దేవుడు ఎవరు అని ఎవరిని అడిగితే అమ్మో అంత పెద్ద ప్రశ్న అడగ మాకు అనొద్దు. ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. నువ్వు ఏం చెప్పాలి? యేసుప్రభు వారు సజీవుడని, ఈ లోకానికి వచ్చిన మానవాళ్ళందరూ కొరకు ఏంటంట మరణించాడని, ఆయన రక్తము ద్వారానే పాపికి ఏముందని విడుదల క్షమాపణ ఉందని, నిత్య రాజ్యం ఉందని, నిత్య జీవం ఉందనే విషయాన్ని నువ్వు నేను చెప్పగలగాలి. ప్రేమికులారా నువ్వు నేను మాట్లాడగలగాలి. నువ్వు నేను ప్రేమికులారా ఆయన ఔన్నత్యాన్ని ప్రేమికులారా తెలియజేసేటువంటి వారుగా మనం ఉండాలి తప్ప గమనించండి సందేహాలతో విశ్వాస జీవితాన్ని ఏం చేద్దంట కొనసాగించొద్దు. దానివల్ల నీకు ఎలాంటి ఏంటంట ప్రయోజనం లేదు. ఎలాంటి నీకు దేవుడు కార్యాలను చూడటానికి అది పెద్ద అడ్డుబండగా ఉంటుంది. ఒక వ్యక్తి అంటండి టీచర్ తన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు పాఠాలు చెప్పుతూ వినండి. కొంతమందికి ఎట్టుండదంటే ఈ పాడు బుద్ధి ఉంటుంది. ఏంటి ఆ బుద్ధి అంటే వారు నమ్మినటువంటి దాన్ని అందరికీ ఏం చెప్పాలి రుద్దాలి. వాళ్ళకి వారు నమ్మరు కానీ వీరేం చెప్పాలా వారు నమ్మిన సిద్ధాంతాన్ని ఏంటంట అందరూ నమ్మాలి, అదే వాస్తవం అని ప్రజలను ఏం చేస్తారంటే వారి సిద్ధాంతాన్ని బాగా రుద్దుతారు ఇతరుల మీద. ఈ ఉపాధ్యాయుడు కూడా తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే కొంతమంది సండే స్కూల్ పిల్లలు స్కూలు కోసం తెలిసి యేసుప్రభు వారి గురించి బురద జల్లడానికి ఒక చిన్న ప్రేమికులారా కార్యం చేశారంట. ఏంటి ఆ కార్యం అంటే పాఠాలు చెప్పేది అలా పక్కకు పెట్టి యేసుప్రభు వారి గురించి చాలామంది సండే స్కూల్కి వెళ్తున్నారు, మీరు ఒక మాట చెప్తుంది అంతా కట్టుకథలు, అవి వాస్తవమైన ఏంటంట గ్రంథం కాదు. ఎర్ర సముద్రం దాన్ని దేవుడు ఏం చేశాడు పాయలు చేశాడు, ఇటుపక్క గోడగా ఇటుపక్క గోడగా దేవుడు చేశాడు, దారి నేలగా మారింది. 6 లక్షల మంది ఏమైపోయారంట దాటి వెళ్ళిపోయారు. ఇదంతా కల్పిత కథ, అది కేవలం అడుగు మందం లోతే ఉండే నదంట. ఎవరైనా అవలీలగా ఒక అడుగు మందం ఉన్న ఏంటంట లోతులు ఎవరైనా అవలీలగా దాటగలుగుతారని చెబుతూ
విషం జిమ్ముతున్నాడు, వారి హృదయాలు కల్మషం చేస్తుంటే విని ఒక ఉండబట్టలేక సండే స్కూల్ కుమార్తె లేచి ఒక మాట అందంట, సార్ మీరు చెబుతుంది దానికి ఏకీభవిస్తా, కానీ దాంట్లో కూడా అడుగు మందం లోతులో కూడా ఒక అద్భుతం చేశాడు దేవుడు అన్నదంట. ఏంటి అద్భుతం అంటే, ఆ అడుగు మందం లోతులో కూడా దేవుడు ఐగుప్తు సైన్యాన్ని, ఐగుప్తు రథాలను దేవుడు ఏంటంట ముంచి వేశాడు, చంపేశాడు వారిని. ఆ అడుగు లోతులో కూడా దేవుడు ఏంటంట అద్భుతం చేశాడని చెప్పిందంట. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. సంగమా, మీ అందరు చెప్పే మాట ఇది మీలో నాలో ఉండకూడదు. ఏంటిది? సందేహం ఉండకూడదు. సందేహం అనేటువంటి దేవుడి విషయంలో, దేవుడి యొక్క పిరమిడ్లరా, ఆయన నిజంగా సాక్షాత్ ఆయన దేవుడని, ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడని, ఏ కార్యాలైనా మన జీవితంలో చేయుటకు సమర్థుడని ఖచ్చితంగా పిరమిడ్లరా మనము సందేహం లేకుండా విశ్వసించగలిగితే గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభా, చిన్న ప్రార్థన చేయండి. అవిధేయమైన వెవ్వేన నీలో ఉన్నాయా? సందేహము నీలో పిరమిడ్లారా ఉందా? అది ఈరోజు తొలగించేయి. వివాదాలు ఉన్నాయా? తొలగించేయి. కోపం ఉందా? తొలగించేయి. అవి నీ అభివృద్ధిని ఆపేస్తున్నాయి. దేవుడి కార్యాలు చూడనివ్వకుండా చేస్తున్నాయి. దేవుడి కార్యాలు స్పష్టంగా చూడలేకపోతున్నావు. గ్రహించు సోదరి, గ్రహించు సోదరుడా, గ్రహించు. దేవుడి కార్యాలు ఎప్పుడు సందేహపరచమాకు. దేవుడు మాటలు ఎప్పుడు పిరమిడ్లారా, దేవుడి మాటలు ఎప్పుడు సందేహంగా దయచేసి తీసుకోమాకు. దృఢంగా నమ్ము, రూఢిగా నమ్ము, కార్యాలు జరుగుతాయి. వివాదం, ఎవరితోనే వివాదం ఉందా? దాని కొరకు కాదు ప్రభు నేను పిలిచింది. దేవుడి యొక్క మహిమన ద్వారా ప్రజలకు తెలియజేయబట్టానికి దేవుడు మనల్ని పిలిచాడు. వివాదాలు పుట్టొద్దు. అసలు మందిరములో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఆలోచన ఉండకూడదు. దయచేసి నీకంటే మరొకరిని ఎప్పుడు యోగ్యునిగానే చూడాలి. నువ్వు కోపం వల్ల నువ్వేం సాధించలేవు. నీ అతిశయం వల్ల నువ్వేం సాధించలేవు సోదరుడా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సంతరించుకుంటారనే వాక్యం సెలవిస్తుంది. ఏదైనా దేవుని సన్నిధిలో పిరమిడ్లారా, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నాలో ఇవి ఉండాలయ్యా, భయభక్తులు ఉండాలయ్యా, నా జీవితంలో నా కుటుంబంలో భయభక్తులు ఉండాలి. ప్రభువా, ఎక్కడున్నా నేను, నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఎక్కడున్నా కూడా ప్రభువా. దానియేలు భయభక్తులు కలిగి ఉన్నాడంటానికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా భయభక్తులు మానలేదు ప్రభువా. యోసేపు తన కళ్ళ ముందు పాపము చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా అక్కడి నుంచి పారిపోయాడు. గల కారణం భయభక్తులు కలిగి ఉండబట్టే. సోదరుడా, సోదరి, భయభక్తులు కలిగి జీవించు. ఓర్పు ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. నాకు దయచేయను అన్నది నాకు లేదయ్యా. చేయగలుగుతాడు దేవుణ్ణి పట్ల, కానీ కొన్నిసార్లు నీకు ఓపిక ఉండట్లే. అది నేర్పించడానికి ప్రభు నిన్ను పరీక్షిస్తాడు కొన్నిసార్లు. మూడవదిగా ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? దేవుడు సన్నిధి అంటే ఆసక్తి ఉందా? దేవుడు కార్యాలంటే ఆసక్తి ఉందా? దేవుడికి ఇవ్వటం అంటే ఆసక్తి ఉందా? ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉందా? వాక్యం చదవడానికి ఆసక్తి ఉందా? ప్రార్థన చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దయచేసి ప్రభు మీతో మాట్లాడితే నన్ను క్షమించమని ఒక్క మాటను ప్రభు పిరమిడ్లా దర్శిస్తాడు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మమ్మల్ని సరిచేసేదంటే ఏదైనా ఉందంటే కేవలం నీ వాక్యమే ప్రభువా. మా బ్రతుకులు క్రమపరిచేదంటూ ఏది ఉందంటే కేవలం నీ మాటలే నాయన.
మేము ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక చక్కటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీరు కొనసాగించడానికి మీరు మాతో వాక్యం ద్వారా సంధిస్తూ ఉంటారు. ఎవరైతే విని గైకొని నడుచుకుంటారో వారి జీవితాలు ప్రభా దీవెనకరంగా ఉంటాయి. చేతులెత్తిన బిడ్డలందరూ నా దేవుడు బలపరచును గాక. వారంతరంగములో ఏవైతే పుట్టకూడదో అవి ఒకవేళ ఉంటే ఈ రోజు నుంచి అవన్నీ కూడా కుక్కటి వేళ్లతో సహా అది ఎంత పెద్ద వృక్షమై కూర్చున్నా పెకలించబడును గాక, పెకలించబడును గాక. నా దేవుడు తొలగించును గాక వాటిని. ఏవి పుట్టాలో, ఏవి మాలో ఉండాలో, ఏ జీవితాన్ని కలిగి నడిపించబడాలో, ఏ జీవితం కలిగి మేము జీవిస్తే దీవించబడతామో, ఏ బ్రతుకు కలిగి ఉంటే ఆశీర్వదించబడతామో అవి మాలో పుష్కలంగా ఉండును గాక. అవి లేని వారిలో కూడా కలుగును గాక. ఈ మాటలు వారి హృదయాన్ని తాకును గాక. వారి అంతరంగములో పరివర్తన మార్పు చెందును గాక. వారిలో భయభక్తులు లేకపోతే కలుగును గాక. ఓర్పు కలుగును గాక. ఆసక్తి పుట్టును గాక. ఇవి కలిగి ఉన్నప్పుడే నాయన మేము దీవించబడతాం. ఈ ఆధిక్యతలు ఎప్పుడు మర్చిపోకుండా మీరు మాతో మాట్లాడుతూ చిన్న మాటలు బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.